హాయ్. మీరు 'బిగ్ బాస్' ఎన్ని సీజన్స్ చూసారు? 2 సీజన్స్ చూసా అనుకుంటా. అంటే మీరు 2 సీజన్స్‌లో అబ్జర్వ్ చేసే ఉంటారు. లవబుల్ కపుల్స్‌ని ఇద్దరిని పెడతారు. సో, ఇప్పుడు కూడా ఏదైనా లవ్ కపుల్స్ ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా అందులో? తెలీదు, అది మనం చెప్పలేం గదా! మేబీ ఇంతకు ముందు సీజన్‌లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు గూడా ఏదైనా పేరుని తెచ్చే అవకాశం ఉందేమో. అండ్ మనకి 'వితిక శరు' అండ్ 'వరుణ్ సందేశ్' నుంచి ఒక మ్యారేజ్ కపుల్ కూడా కనిపిస్తున్నారు. అలా మ్యారేజ్ కపుల్‌ని కూడా ఈ సీజన్‌లో 'ఏక్నాథ్ హారికని' కూడా పెడతానంటున్నారు. అలా కపుల్స్‌లో ఆడితే బావుంటుందా? ఇండివిడ్యుయల్‌గా ఆడితే బావుంటుందా? అంటే ఇంతకు ముందు ఇండివిడ్యుయల్ గానే ఆడారు గదా! హ్మ్. ఈసారి కపుల్స్ లాగా ఆడితే కొత్తగా ఉంటది గదా! బావుంటది గదా! సో, అప్పుడు ఎప్పుడు రొటీన్ లాగా కాకుండా స్పెషల్‌గా ఈసారి కపుల్‌గా ఆడితే బావుంటదని. అయితే మనకి ఇంతకుముందు హోస్టింగ్‌గా ఎన్టీఆర్ వచ్చాడు, నాని వచ్చాడు, సమంత మధ్యలో కనిపించిపోయింది. సో, ఇప్పుడు నాగార్జున. ఈ ముగ్గురు ఈ నలుగురిలో కంపేర్ చేస్తే ఎవరి హోస్టింగ్ మీకు నచ్చింది? అందరి హోస్టింగ్ నచ్చింది. సరదాగా అలా గడిచిపోయింది. నాగార్జున గారు గాని లేదా ఎన్టీఆర్ గారు గాని వీళ్ళిద్దరే అయితే చేస్తారని నా ఒపీనియన్. బాలకృష్ణ దీనికి హోస్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది? బాలకృష్ణ గారు చేస్తే ఇంకా మొత్తం దద్దరిల్లిపోతదనమాట స్టేజ్ మొత్తం. ఓకే. అంటే ఈసారి అన్‌లిమిటెడ్ అని చెప్తున్నారు కదా! మరి అన్‌లిమిటెడ్ అంటే ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటదా? మరి ఫైటింగ్స్ అన్‌లిమిటెడా? ఏమనుకుంటున్నారు? ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' అన్ని రకాలుగా ఉంటుంది. సీరియస్‌నెస్ ఉంటుంది, హ్యాపీ అన్ని మూమెంట్స్ ఉంటాయి గదా! అందులో. సో, ఈ సీజన్‌కి గాను కొంతమంది అమ్మాయిలు దీంట్లోకెళ్ళడం జరుగుతుంది. 'రీతు చౌదరి' గాని, అండ్ 'విష్ణుప్రియ' ఇలాంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి కదా! సో, వీళ్ళు ఇద్దరు కొంచెం బయట హాట్స్‌తో కనిపిస్తారు. దాంట్లోకి వెళ్ళినంక డ్రెస్సింగ్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందంటారా 'బిగ్ బాస్'? డ్రెస్సింగ్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా అంటే, వాళ్ళు ఫేమస్ కావడానికి ఇది ఫస్ట్ స్టెప్ కాబట్టి 'బిగ్ బాస్‌లోకి' వస్తున్నారు కాబట్టి. సో, అలా డ్రెస్సింగ్‌లో గూడా చూపించుకుంటారు మరి. ఎలా అయినా ఫేమ్ అవ్వడానికి చూపించుకుంటారు గదా!